ఎన్నికల ముందు నారా లోకేష్ యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీలు గాలి కొదిలేశారని ఎస్ఎఫ్ఐ విద్యార్థి విభాగం నేతలు మండిపడుతున్నారు. వెంటనే పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యారంగంలో ఉన్న సమస్యలు ప్రభుత్వం పరిష్కరించకపోతే పోరాటం ఉధృతం చేస్తామంటున్నారు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నేతలు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. ఫీజులు కడితేనే సర్టిఫికేట్లు ఇస్తామంటూ కాలేజీలు యూనివర్సిటీలు విద్యార్థుల మధ్య ఒత్తిడి తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే బకాయిలు విడుదల చేయాలంటూ విద్యార్థి సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న ఫీజు రియంబర్స్మెంట్స్ కానీ స్కాలర్షిప్స్ కానీ ఇప్పటికొచ్చి బకాయిలు విడుదల చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్నారు. మనతో పాటు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ప్రసన్న రామ్మోహన్ ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఇప్పటికీ వాళ్ళు అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది. గత ప్రభుత్వం తప్పు చేసిందని పెద్ద ఎత్తున అనేక విమర్శలు చేసినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు సంవత్సరం అవుతున్నా కూడా ఇప్పటికీ ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటికీ పెండింగ్లోనే ఉన్నది. 6 త్రైమాసికాలు ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి. దాదాపు 6,400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ వసతి దీవెన బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇదొక అయితే ఈరోజు అకాడమిక్ ఇయర్ ప్రారంభమవుతుంది. ఈ అకాడమిక్ ఇయర్ ప్రారంభమవుతున్నటువంటి క్రమంలో విద్యార్థులు ఫీజులు కడితేనే అడ్మిషన్ జాయిన్ చేసుకుంటామని ఈరోజు కళాశాల యాజమాన్యాలు చెప్తా ఉన్నాయి. ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ 6,400 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది. లేని పక్షంలో వచ్చే నెలలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పాట పడతామని కూడా ఈ ప్రభుత్వానికి మేము 100% ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీ అకౌంట్స్కి వేస్తాం, విద్యార్థులకి కాలేజీల నుంచి ఎటువంటి సమస్య ఉండదని చెప్పి యోగలం పాదయాత్రలో లోకేష్ గారు చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి భిన్నంగా అటు విద్యార్థి అకౌంట్ తల్లి అకౌంట్కి ఈరోజు లేదు, ఇటు కాలేజ్ అకౌంట్కి లేదు. ఈరోజు ఫీజులన్నీ పెండింగ్లో ఉన్నాయి. ఎగ్జామ్ ఫీజు కట్టాలంటే ఫీజు క్లియర్ చేస్తే కానీ ఎగ్జామ్ ఫీజు కట్టనీయట్లేదు. హాల్ టికెట్ ఇవ్వాలంటే ఫీజు కడితే కానీ హాల్ టికెట్ ఇవ్వటం లేదు. రేపు రిలీవ్ అయిన తర్వాత సర్టిఫికేట్లు విద్యార్థులు తీసుకొని వెళ్ళాలంటే ఫీజు మొత్తం క్లియర్ చేస్తే కానీ సర్టిఫికేట్లు ఇవ్వటం లేదు. మేము మేనేజ్మెంట్ని కూడా తప్పట్టే పరిస్థితి లేదు. కొన్ని కార్పొరేట్ పెద్ద పెద్ద మేనేజ్మెంట్లు విషయం పక్కన పెడితే బడ్జెట్ కాలేజీలకు సంబంధించి వాళ్ళకి 50 కోట్లు 100 కోట్లు లేదా చిన్న కాలేజీలకి అయితే 5 కోట్లు 10 కోట్లు పెండింగ్ ఉంటే కాలేజీ నిర్వహణ ఎలా? ఫీజు రియంబర్స్మెంట్స్ ఏవైతే బకాయిలు ఉన్నాయో 6,500 కోట్ల రూపాయలు తక్షణం విడుదల చేసి విద్యార్థుల్ని గట్టెక్కించాలంటూ విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. ఒకవేళ ప్రభుత్వం కనుక స్పందించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వెంకటతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.